పల్నాడు జిల్లా అమరావతిలో పొలిటికల్ వార్ నడుస్తోంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసీపీ పార్టీ నిరసనలు తెలుపుతోంది. కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు సిగ్గు అనే పేరుతో ప్లకార్డులు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీనిపై మాజీ మంత్రి పుల్లారావు మండిపడ్డారు. చంద్రబాబు పర్యటనలో దుశ్చర్యలకు పాల్పడితే సహించేది లేదని ఆయన అన్నారు. దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నాడు. దానివల్ల ఎర్రగొండపాలెం సీటు పోయింది నిన్నటితోటి. ఇంకా అది గెలిచే ప్రసక్తే లేదు. ఎరిక్షన్ బాబు 100% గెలవబోతున్నాడు అట్లా వేసుకొని. ఇక్కడ వేసే దమ్ము లేదు, ఎదుర్కొనే శక్తి మా శ్రీధర్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీకి ఉందని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ అటువంటి దుశ్చర్యలకు పాల్పడితే అక్కడికక్కడే పట్టుకొని బంధిస్తాం తప్ప బయటికి కూడా వదలం. ఇక అలాంటి ఎవరైనా ఒక దుర్మార్గపు ఆలోచన చేస్తే బయటికి కూడా పోలేరు. తెలుగు తమ్ముళ్ళు వాళ్ళ సంగతి తెలుసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఎక్కడికక్కడ తెలుగుదేశం తమ్ముళ్ళు అట్నే ఉన్నారు. కాబట్టి వాళ్ళ రాళ్లకి, వాళ్ళ దుర్మార్గపు ఆలోచనలకి భయపడేటువంటి పరిస్థితుల్లో ఈనాడు తెలుగుదేశం పార్టీ లేదు. ఒక నియోజకవర్గమే కాదు, ఏ నియోజకవర్గంలో కూడా చంద్రబాబు గారి పర్యటన కానీ, యువ నాయకుడు లోకేష్ బాబు పర్యటన కానీ అడ్డుకునే శక్తి కోల్పోయినటువంటి పార్టీ